ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీకు అందరికీ శుభములు. అలసిన వాణిని ఊరడించు మాటలు, సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 4వ తేదీ. ఈ దినవాక్యము: యెహోవా రాజ్యము చేయుచున్నాడు, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. కీర్తనలు 96వ అధ్యాయము 10వ వచనము. మనుషులు మన మీద లేచినప్పటికీ మనము నీతి మార్గము నుండి తొలగిపోము. సువార్త ప్రకటించు పరిచర్య నుండి కూడా తొలగిపోము. ఏలయనగా మన విశ్వాసము దేవుని యందున్నది, ఆయన పరిపాలన చేయుచున్నాడని మనం ఎరుగుదుము. మనకు సజీవుడగు దేవుడున్నాడు, ఆయన ప్రజలకు నీతియుక్తముగా తీర్పు తీర్చునని ఎరుగుదుము. అందుచేత ఏ మానవుడు మనకు హాని చేయలేడు. దేవుడు లోకమునకు నీతిని బట్టి, ప్రజలకు తన సత్యమును బట్టి తీర్పు తీర్చును. ప్రభు వచ్చిన ఈ భూమికి తీర్పు తీర్చునను నిరీక్షణ మనకు కలదు. మనకు అన్యాయం చేసిన వారిపై మనము పగ తీర్చుకొనవలసిన అవసరం లేదు. ప్రభు నీతిమంతుడు, ఆయన ఇప్పుడే తీర్పు తీర్చును, లేదా ఆయన దాన్ని తీర్పు దినమున చేయును. అందుచేత మనము మన పనులలో నమ్మకముగా నుండి ఎవరి మీదను పగు తీర్చుకొనక ఇందుము. మనము ఆత్మలను సంపాదించిన ఎడల నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకం ఆనందించును. ప్రభువైన యేసు మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును. లూకా 15వ అధ్యాయము 10వ వచనం అని చెప్పాను. వ్యవసాయదారుడు విత్తనములు విత్తునప్పుడు సంతోషముగా ఉండకపోవచ్చును, కానీ ఒక దినమున పంట కోతునని విశ్వాసముతో అతడు విత్తును. దేవుని వాక్యమును విత్తనమును విత్తుచు పొలములో పనిచేయువారు వారి ప్రయాస వ్యర్థము కాదను విశ్వాసముతో సంతోషించవలెను. ఒక దినమున వారు తప్పనిసరిగా సమృద్ధి అయిన పంట కోయుదురు. అనేక సంవత్సరముల క్రిందట మేము బహిరంగ సువార్త నిమిత్తము గుంటూరుకు వెళితిమి. అకస్మాత్తుగా వర్షము కురియనారంభించెను. ఒక వీధిలో ప్రకటించిన తర్వాత ఇంకొక చోటికి పోవుటకు ముందు మేము ప్రార్థించగోరితిమి. నేల బురదగా నుండుట చేత నేను మోకరించుటకు వెనకాడితిని. నేను నిలవబడి ప్రార్థించగోరితిని. అయితే తర్వాత బట్టలకు మురికి అంటిన ఎడల బట్టలు చాకలివానిచే శుభ్రము చేయించుకొనవచ్చును. గనుక మోకరించుటకు నేనెందుకు సిగ్గుపడవలనని తలంచితిని. కాబట్టి మేము మోకరించి ప్రార్థించితిమి. చాలా సంవత్సరముల తర్వాత నాకు ఒక ఉత్తరం వచ్చినది. మా బోధను బట్టి దేవుడు ఆ దినమున అతనితో మాట్లాడలేదు, కానీ ప్రార్థనకై బురదలో మోకరించుట ద్వారా దేవుడు తనతో మాట్లాడనని ఒక వ్యక్తి ఉత్తరము రాసెను. కొంతకాలము తర్వాత కోత ఏ విధముగా నుండునో విశ్వాసముతో మనము ఈ దినముననే చూడగలము. దేవుడు ఈ లేఖన భాగాలను ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.